హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిట్టు వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లోకి వచ్చి మనం సరోజిని మార్కెట్లో నేను చేసిన షాపింగ్ కలెక్షన్ అయితే చూపించబోతున్నా. సో దీంతో అయితే మనకి చాలా ట్రెండీ కలెక్షన్, కొరియన్ వేర్, పింట్రెస్ట్లో కనిపించే కలెక్షన్, అలాగే ప్రైజెస్ గురించి అయితే కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. సో ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి అనమాట. సో ఇప్పుడు మనం కలెక్షన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మన కలెక్షన్ అన్నమాట. దీంట్లో అయితే చాలా కొరియన్ స్టైల్స్ కూడా ఉన్నాయి, చూసేద్దాం రండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి లైక్ క్రీమ్ కలర్ ఉంది, లైక్ మీరు స్వెటర్ అనుకోవచ్చు, లేకుంటే ఓవర్ కోట్ అనుకోవచ్చు, నార్మల్. సో జీన్స్ పైకి డైరెక్ట్గా వేసుకొని వెళ్ళొచ్చు, లేకుంటే నార్మల్ స్పోర్ట్స్ వేర్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని కూడా మనకి ఇది జిప్ ఉంటుంది, జిప్ తీసేసి కూడా నార్మల్ కోట్ లాగా వేసుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ హ్యాండ్స్ వచ్చేసరికి డిఫరెంట్ స్టైల్లో కూడా వచ్చాయన్నమాట, చూసారంటే మీకే అర్థమవుతుంది. సో లైక్ బఫ్ హ్యాండ్స్ లాగా ఫుల్ బఫీ లాగా వచ్చి కింద వచ్చి ఇలాగ పెట్టారనమాట. హ్యాండ్స్ అనేది ఫుల్ డిజైన్లో ఉంది, చాలా ట్రెండీగా అయితే లుక్ ఇస్తుంది అనమాట. అండ్ నేను వేసుకున్నప్పుడు ఇది ఎలాగ స్టిల్స్ ఉంది, ఐ మీన్ లైక్ లుక్ ఎలా ఉంది అని కూడా నేను పక్కన అయితే ఫోటో అటాచ్ చేశాను. చూడండి మీరే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. అండ్ ఇది వచ్చేసి నార్మల్ నేను చెప్పినట్టు జీన్స్లోకి వేసుకోవచ్చు, దేంట్లోకైనా వేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ట్రెండీ కలెక్షన్ వచ్చేసి లైక్ నార్మల్ సూట్ అనొచ్చు, లేకుంటే బ్లేజర్ అనొచ్చు, ఓవర్ కోట్ అనొచ్చు. మీకు ఏదైనా మీటింగ్స్ ఉన్నా కానీ, లేకుంటే ఎక్కడైనా ప్రొఫెషనల్గా వెళ్తున్నప్పుడు కానీ, ఇంటర్వ్యూస్కి కానీ, ఇంకా లేకపోతే మనకి స్కూల్స్ కానీ, లేకుంటే కాలేజెస్లో కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇదైతే వేసుకుంటే చాలా ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది అనమాట. సో ఇది మనకి లైక్ పింట్రెస్ట్ కానీ కలెక్షన్స్ కానీ, లైక్ కొరియన్లో ఎక్కువ యూస్ చేస్తారు కొరియన్ వాళ్ళు, అలాంటి కలెక్షన్ అని చెప్పచ్చు. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనకు దొరికాయి. మీరు చెప్తే నమ్మరు, లైక్ 25 రూపీస్ని ఇంకా అయితే కలెక్షన్ ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా చూసారా 25 రూపీస్కి? ఈవెన్ మనకి బెంగళూరులో కూడా కలెక్షన్ ఉన్నాయి, కానీ ఇంత చీప్లో అయితే మనకి అలాంటి ఇలాంటి కలెక్షన్ అయితే మనకి అస్సలు దొరకదు. సో ఇది కూడా నార్మల్ సూట్ లాగానే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చి మోడల్ వచ్చింది, ముందరైతే మనకి పాకెట్ వచ్చింది. ఇది చెక్స్ మోడల్ వచ్చిందనమాట, యాష్ వైట్ అండ్ బ్లాక్ చెక్స్లో. అండ్ దీని పిక్ కూడా నేను నా దగ్గర ఉంటే పక్కన సైడ్లో అటాచ్ చేస్తాను, చూడండి లుక్ ఎలా ఉంది ఏంటి అనేసి. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఇస్తుంది, చాలా ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది అనమాట మీకు. సో వెనకాలైతే సేమ్ నార్మల్ మోడల్ ఉందన్నమాట. సో ఇంకొక కలెక్షన్కి వెళ్ళిపోతే ఇది స్వెటర్ అనమాట, నార్మల్ మనకి వింటర్ టైంలో యూస్ చేసే స్వెటర్స్. సో ఇదైతే మీరు నమ్మరు, నిజంగా ఎంత చీప్ ప్రైస్లో వచ్చిందంటే అంత చీప్ ప్రైస్. కానీ అక్కడ చాలా చీప్ క్లోత్స్ ఉంటాయి అని చాలామంది చెప్తారు, కానీ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను, నేను నిజంగా అయితే అక్కడ ఉన్న కలెక్షన్కి అయితే షాక్ అయ్యాను అనమాట. నాకు ఒక్కసారి కనిపించిన తర్వాత ఆ కలెక్షన్ చూస్తే నాకు బెంగుళూరులో ఎక్కడ తిరిగినా ఈ కలెక్షన్ కనిపించలేదు అని, కనిపించదు కూడా అనిపించింది అనమాట. అంత డిఫరెంట్ కలెక్షన్ ఉందన్నమాట అసలైతే ఇక్కడ. లైక్ మనం కొరియన్ కలెక్షన్ చాలామంది ఇష్టపడతారు, అలాంటి కలెక్షన్ డిట్టో అక్కడ ఉందన్నమాట. అండ్ నేను బెంగళూరులో కూడా ఒకటి కొరియన్ క్లాతింగ్ వేర్ అనేసి ఒకటి ఉంది, నియర్ బై మారతహల్లి ఎక్కడో చూసాను అనమాట. చాలా అంటే చాలా వర్స్ట్గా ఉన్నాయి, లైక్ రీయూజ్డ్ క్లోత్స్ లాగా ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశాను, లాస్ట్ ఇయర్ అనుకుంటా విజిట్ చేసి వచ్చేసాను, అంత వర్స్ట్గా ఉన్నాయన్నమాట అక్కడ. సో కలెక్షన్ బయటని ఇంకా చూసేకి, అలాగే వాళ్ళ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ పోస్ట్లో కానీ బాగున్నాయి, కానీ డైరెక్ట్గా వెళ్తే టూ వర్స్ట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మామూలు మనము వింటర్లో వేసుకునే స్వెటర్ లాగా అనమాట. సో ఫ్రంట్ ఇలా వచ్చేసి పెద్ద బటన్స్ వచ్చాయి, అండ్ కింద వచ్చేసి మనకి నార్మల్ స్టిక్ బటన్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వింటర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ అగైన్ జీన్స్ టాప్ వేర్ అనమాట. ఇది వచ్చేసి హై నెక్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది అనమాట. కింద కూడా మనకి స్ట్రిప్ లాగా డిజైన్ వచ్చేసి కొంచెం హై లెంత్ వస్తుంది అనమాట. ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి ఇలాగ వస్తుంది, ఎడ్జ్లో కూడా మనకి స్ట్రిప్స్ లాగా వస్తుంది అనమాట. ఇదైతే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, వెరీ క్రీమ్ కలర్.
అండ్ దీన్ని వేసుకున్నా కూడా మనకి దగ్గర ఫొటోస్ ఉంటే నేను పక్కనైతే అటాచ్ చేస్తాను. సో లైక్ అన్నీ కూడా మనకి సరోజినీలో లైక్ 25 రూపీస్ అన్నాను కదా, 25 రూపీస్ని ఇంకా 50 రూపీస్, 100 రూపీస్, 250, 300 ఇంత చీప్గా అయితే అంత చీప్గా దొరికినాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. సో జీన్స్ టాప్ వేర్. సో వెరీ ట్రెండీ కలెక్షన్. నేనైతే ఎక్కడ చూడలేదు. ఈ హ్యాండ్స్ చూసారంటే మీరే షాక్ అవుతారు. అసలు ఈ క్లాత్ ఎలా స్టిచ్ చేశారో నాకు అర్థం కాలేదు. పైన చూసారా మీరు, లైక్ స్కిన్ లాగా అయితే అది ఉందన్నమాట. ఇక్కడ చూసుండి హ్యాండ్స్ ఎలా బఫ్ అనొచ్చు, కానీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బఫ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. ఆ హ్యాండే లైక్ నార్మల్ మన ప్యాంట్స్కి వస్తుంది కదా డిజైన్, అలాగ వచ్చిందనమాట. సో హ్యాండ్స్ నీకు ఇక్కడ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆ డ్రెస్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందనమాట. అసలు ఎలా అట్లా అంత ఇదిగా డిజైన్ చేశారో నాకు అర్థం కావట్లేదు. సో నేను పక్కన అటాచ్ చేశాను చూడండి, వేసుకున్నప్పుడు మనకి ఎలా లుక్ ఉంటుంది ఏంటి అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి. సో ఇది నార్మల్ మనము ష్రగ్ అనుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఓవర్ కోట్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ మనకి జీన్స్ టాప్స్ ఏదైనా వేసుకొని, టీ షర్ట్స్ ఏదైనా వేసుకున్నప్పుడు దానిపైకి అయితే ఇది వేసుకోవచ్చు. లేకుంటే లైక్ స్పోర్ట్స్ వేర్ వేసుకుంటాం కదా, దాన్ని వేసుకొని దానిపైన ఇది వేసుకోవచ్చు అనమాట. దీనికి ఇక్కడ వీవింగ్ ఉంది కదా, మొత్తం కంప్లీట్ వీవింగ్ అనమాట. వీవింగ్లో హోల్స్ ఉన్నాయి, కంప్లీట్ క్లోజ్ అవ్వలేదన్నమాట. సో డిజైన్ అండ్ అక్కడ మేకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది. సో ఇది కూడా మనకి చాలా బెస్ట్ ప్రైస్లోనే వచ్చిందనమాట. లైక్ మేబీ 100 రూపీస్ సమ్వేర్. సో మీకు ఈ కలెక్షన్ అయితే బెంగళూరులో కూడా దొరికేట్టుగా అంటే నాకైతే కమెంట్ చేయండి ఏ లొకేషన్లో దొరుకుతుంది అనేసి. నేనైతే బెంగళూరులో లైక్ చిక్పేట్, జయనగర్, ఫోర్త్ బ్లాక్కి చాలాసార్లు విజిట్ చేశాను, కానీ మనకు అక్కడ లాంగ్ ష్రగ్స్ దొరుకుతాయి లైక్ ఫర్ 100 రూపీస్, 200 రూపీస్ అట్లా. బట్ ఇలాంటి కొరియన్ కలెక్షన్ కానీ, వింటర్ కలెక్షన్ కానీ ఇలాంటి బెస్ట్ ప్రైస్లో దొరికింది అయితే నేను బెంగళూరులో కూడా చూడలేదు. అండ్ ఇది వచ్చేసి ష్రగ్, మనం ఇందాక ష్రగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలాంటిది లాంగ్ ష్రగ్ అనమాట. మనం షార్ట్ ష్రగ్ కాకుండా జీన్స్ పైకి వేసుకొని, మనం నార్మల్ జీన్స్ అండ్ లైక్ స్పోర్ట్స్ వేర్ వేసుకొని దానిపైన ఈజీగా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, యాష్ కలర్. సో దీంట్లో అయితే మనకి బ్లాక్ కానీ, వైట్ కానీ, ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ నాకైతే అక్కడ ఇది ఒక్కటే దొరికిందనమాట. లైక్ ఎక్కువ అక్కడ ఏమంటే క్రీమ్ కలర్, యాష్ కలర్ ఇవే ఎక్కువ ఉన్నాయి. దీంట్లో పింక్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ లెట్ మీ ట్రై ఇన్ సరోజిని నెక్స్ట్ టైం వెన్ ఐ హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ. సో ప్రజెంట్కి అయితే ఇదనమాట. ఇదైతే నేను ఇంకా యూస్ చేయలేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ లైక్ ష్రగ్ లాగానే ఓవర్ కోట్ లాగా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న బటన్స్ ఉంటాయి కదా, స్టిక్ చేసే బటన్స్, ఆ బటన్స్ వచ్చాయన్నమాట కంప్లీట్గా. అండ్ దీనికి పాకెట్ కూడా ఉంది, సైడ్ పాకెట్స్ ఇచ్చారు. అండ్ పైన కూడా ఉంది అనమాట. బట్ అది పాకెట్ లాంటిది, కానీ పాకెట్ కాదు, అలా ఉందన్నమాట. సో ఇది మంచిగా ఐరన్ చేసుకొని వేసుకోవాలి. సేమ్ వే దీనికి జీన్స్ పైన నార్మల్ మనము స్పోర్ట్స్ వేర్ వేసుకొని దీన్ని వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. లేకుంటే టీ షర్ట్ ఏదైనా వేసుకొని కూడా వేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ వచ్చాయన్నమాట దీని డిజైన్. సో నేను ఇది పర్చేస్ చేసి ఆల్మోస్ట్ నా ప్రెగ్నెన్సీ ముందు పర్చేస్ చేశాను, బట్ ఎక్కువ యూస్ చేయలేదన్నమాట. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వీడియోస్ తీసేకి నాకు కాలేదు, ఎందుకంటే ఆ టైంలో మనము ఎక్కువ ఫోన్స్ యూస్ చేయకూడదు కాబట్టి నేను కొద్ది రోజులైతే వీడియోస్ స్టాప్ చేసేసినాను అనమాట. మళ్ళీ ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత పాప కొంచెం గ్రో అయిన తర్వాత అయితే నేను వీడియోస్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో ఇక్కడ సైడ్ పాకెట్స్ అన్నాను కదా, పాకెట్స్ అనేది ఇలాగ ఉన్నాయన్నమాట. లైక్ మొబైల్ కానీ, చిన్న చిన్న పౌచెస్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా కంప్లీట్ ప్లెయిన్ వచ్చిందనమాట నీట్గా. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను యూస్ చేయలేదు కాబట్టి నేను ఫోటో అయితే అటాచ్ చేయలేను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జీన్స్ టాప్. ఇది వచ్చేసి కంప్లీట్గా ఊలన్ వచ్చింది,
చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. లైక్ ఒక టెడ్డీ బేర్‌ని మనం పక్కన పెట్టుకొని హగ్ చేసుకున్నట్టు ఉంటుందనమాట దీన్ని వేసుకుంటే. అంత సాఫ్ట్‌గా ఉంటుంది. ముందరొచ్చేసి కొంచెం వీ నెక్ లాగా వచ్చింది. అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసిందనమాట. సో, ఇది గూడా ఏంటంటే కంప్లీట్ వీవింగ్ లాగా వచ్చిందనమాట. మీరు దగ్గరనింక ఇంకా చూస్తే తెలుస్తుంది. సో, నేను నైట్ టైమ్‌లో తీశాను కాబట్టి వీడియో ఇది కొంచెం మీకు బ్లాక్ కలర్ లాగా అనిపించొచ్చేమో. బట్ ఇది కంప్లీట్ నేవీ బ్లూ అనమాట. సో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. లైక్ వైట్ జీన్స్ వేసుకోవచ్చు, బ్లాక్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చనమాట. అండ్ ఇదొచ్చేసి గ్రీన్ కలర్. ఇది ఆల్రెడీ మనం మన వీడియోస్‌లో 'గెట్ రెడీ విత్ మీలో' చేశాము. సో, నేనప్పుడు ఇక్కడున్న వీవింగ్ డిజైన్ నేను చూపించేకి ట్రై చేశాను. బట్ అక్కడ చూపించలేదు. ఇక్కడ చూడండి మీకే అర్థమైతుంది. ఎంత సాఫ్ట్‌గా ఉందో క్లాత్ అండ్ వీవింగ్ అయితే ఎంత బావుందో. అస్సలు క్లాత్ వేసుకున్నా కానీ మనకి అంత వెయిట్ మనం వేసుకున్నాము అనిపించదు. అంత లుక్ ఉంటుందన్నమాట. పక్కన ఫోటో అటాచ్ చేశాం గదా! చూడండి. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఇస్తాయన్నమాట. అండ్ ఇంకొకటి ఇదొచ్చేసి ఫ్లోయింగ్ అనమాట. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. లైక్ షార్ట్ ష్రగ్ అని ఓవర్ కోట్ అని చెప్పొచ్చు. దీన్ని కూడా మనం లైక్ నార్మల్ స్పోర్ట్స్ జీన్స్ వేసుకొని లేకుంటే టీ షర్ట్ అంటే దీన్ని వేసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. లేకుంటే బ్లాక్ కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్ కూడా వేసుకోవచ్చనమాట. అండ్ ఇంతవరకు నేనైతే దీన్నైతే ట్రై చేయలేదు ఇంకా. నేను ఒకసారి ట్రై చేస్తే మీకు షార్ట్స్‌లో లేకుంటే లాంగ్ వీడియోస్‌లో కూడా నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. దీనికొచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చినాయన్నమాట. సో, ఇలా చాలా లూజ్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ దీనికి ఒక 1 ఆర్ 2 బటన్స్ ఇచ్చేసారు కింద. అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట సైడ్‌లో. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. జీన్స్‌కి వేసుకోవచ్చు. నార్మల్ వేర్ ఏసుకోవచ్చు. ట్రై చేసి చూడండనమాట. సో, ఎప్పుడైనా మీరు ఢిల్లీ ఎళ్ళినప్పుడు తప్పకుండా ఇలాంటిది ట్రై చేయండి. అండ్ ఇదొచ్చేసి వన్ మోర్ స్కర్ట్ అనమాట. సో, దీన్ని కూడా ఇంకా మనము ఓపెన్ చేయలేదు. ఫస్ట్ టైమ్ నేనిప్పుడు వీడియో తీస్తున్నాను. ఇంతవరకు నేను యూజ్ చేయలేదు. సో, మనకి కొత్త బట్టలు కానీ, కొత్త బుక్స్ కానీ, కొత్త వస్తువులు భలే స్మెల్ ఒస్తాయి గదా! అండ్ ఇదొచ్చేసి చూసారంటే దీని పట్టుకోవడానికి చాలా వెయిట్ ఉందనమాట. లైక్ ఇదేందో ఒక లెదర్ లాగా ఉంది. సో, ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చానా సాఫ్ట్ క్లాత్ అనమాట. సో, ఇక్కడ చూసారంటే తెలుస్తుంది మీకు ఎంత థిక్‌గా ఉంది క్లాత్ అనేసి. మనకి ఇక్కడ దొరుకుతాయి గానీ చాలా పల్చగా దొరుకుతాయి గదా! సో, ఇదైతే చాలా థిక్‌గా ఉంది. అలాగే స్టిఫ్‌గా ఉందనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్‌తో అయితే మనం చూపించబోతున్నాం. ఇదొచ్చేసి మనకి కంప్లీట్ కొరియన్ స్టైల్. మనం నార్మల్ బీటీఎస్‌లో గానీ, కొరియన్స్ వాళ్ళు గానీ వేసుకుంటారు గదా! అలాంటి కలెక్షన్ అనమాట. ఇది యూనిసెక్స్ అనమాట. లైక్ జెంట్స్ అయినా వేసుకోవచ్చు, ఉమెన్స్ అయినా వేసుకోవచ్చు, గర్ల్స్ అయినా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చనమాట. సో, చూసారు కదా! ఇదే అనమాట. లైక్ స్టైలిష్‌గా వచ్చింది దీనికి బటన్స్ అంతా. సో, ఈ బటన్ చూసారంటే లైక్ ఒక డిజైనర్ వేర్ లాగా ఉందనమాట. అండ్ సైడ్ పాకెట్స్ ఇచ్చారు ఇలాగా. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి నార్మల్ హ్యాండ్స్ వచ్చేసాయి. అండ్ కింద గూడా మనకి బటన్స్ వచ్చాయన్నమాట. సో, అక్కడ స్టైలిష్ పాకెట్స్ లాగా ఇచ్చారు కదా! కానీ అవి చూసేకి పాకెట్స్ లాగా ఉంటాయి. బట్ ఇన్‌సైడ్ అయితే మనకి పాకెట్స్ లేవన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి నేను చెప్పినట్టు ఇందాక ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. అండ్ మనకి ఎడ్జ్‌లో అయితే ఇలాగా ఆ బటన్ వచ్చిందనమాట. చూసారు కదా! ఒక డిజైనర్ వేర్ లాగా సమ్ డిజైన్ ఇచ్చారనమాట. అండ్ మనకి అలాగే బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్ట్రిప్ లాగా వచ్చింది. అక్కడ చూసారు కదా! ఒక స్ట్రిప్ లాగా అటాచ్ చేశారు. అండ్ కిందనైతే మనకి స్లిట్ వస్తుందనమాట. అండ్ మనకి లైక్ పోలీస్ వాళ్ళు షర్ట్స్ ఏసుకుంటారు చూడు అలాగా పైనైతే ఇలాగ వచ్చిందనమాట అటాచ్‌మెంట్. సో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. అగైన్ ఇట్స్ వింటర్ వేర్‌లో కానీ, మనం టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు గానీ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. అలాగే రిచ్ లుక్ గూడా అనిపిస్తుందనమాట. ఇది గూడా చాలా చీప్ ప్రైస్‌లో వచ్చింది. సో, నిజంగా మీరు నమ్మరు. నేనైతే ఇక్కడున్న కలెక్షన్ ప్రతి ఒక్కటి లైక్ మేబీ 300 రూపీస్ స్పెండ్ చేసుంటానేమో. 400 అబోవ్ అయితే ఇక్కడ ఏది పర్చేస్ చేయలేదనమాట. సో, లైక్ 15 రూపీస్‌ని ఇంకా అయితే 300-400 లోపలే నేను పర్చేస్ చేశాను. అంత చీప్ ప్రైస్‌లో ఇంత బెస్ట్ కలెక్షన్ అయితే నాకు దొరికాయన్నమాట.
అండ్ ఇక్కడొచ్చేసి ఇంకో ట్రెండీ కలెక్షన్ సేమ్ ఇందాక మనం చూసాం కదా! అలాంటిదనమాట. ఇది కూడా జెంట్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా వేసుకోవచ్చు. మెన్స్ కానీ. సో, యూనిసెక్స్ అనమాట. దీనికి కూడా చూడండి ఇక్కడ డిఫరెంట్ స్టైల్‌లో ఇచ్చారు. అగైన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చేసి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. అండ్ సేమ్ వే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసారు. దీనికి బటన్స్ ఇచ్చారనమాట. ఎనకాల ఇందాక మనం చూపించినట్టు దీనికైతే స్లిట్ లేదు. అలాగే అటాచ్‌మెంట్ లేదనమాట. ఇక్కడ మనకి టైట్ చేసుకోవడానికి థ్రెడ్ ఇచ్చారు. సో, మనము వేసుకున్న తర్వాత మనకి ఇట్లా సైజ్ బట్టి మనం ఫిట్ చేసుకొని థ్రెడ్ అనేది టై చేసుకోవచ్చనమాట. చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. మీరు వేసుకున్నారంటే మీరు కూడా బీటీఎస్‌కి వెళ్ళినట్టు, అలాగే మన కొరియన్ వాళ్ళలాగా మంచిగా మనం స్టైల్ ఏసుకొని రెడీ అవ్వచ్చనమాట. అలాగే మనం గాని కాశ్మీరీ కానీ, లేకుంటే యూఎస్ వెళ్ళినప్పుడు గానీ, ఇలాంటి కలెక్షన్ వేసుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. సో, ఇదొచ్చేసి ఇంకో కొరియన్ స్టైల్ అనమాట. ఇదైతే నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి క్రీమ్ కలర్. సో, దీనికొచ్చేసి ఇలా 3 బటన్స్ వచ్చేసాయి. అండ్ సైడ్ పాకెట్స్ వచ్చాయి. ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇది లైక్ ఫుల్ ష్రగ్ లెంత్ వస్తుంది కదా! అంత లెంత్ వస్తుంది. ఇదైతే నేను ఒక 2 టైమ్స్ అయితే వేసుకున్నాను. అండ్ దీనికి తగిన ఫోటోస్ అయితే నేను పక్కన అటాచ్ చేశాను. ఎలా ఉంటుంది, ఏంటి స్టైల్ అనేది. ఇదైతే చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు బయట వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే ఎక్కడైనా మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు కానీ, టూరిస్ట్ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు కానీ చాలా ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చనమాట. అండ్ బ్యాకొచ్చేసి ఇలా వస్తుంది. అండ్ వెనకాల ఇక్కడ మనం ప్రతి ఒక్క దానికి చూస్తున్నాం కదా! అలా స్లిట్ అయితే వస్తుందనమాట. జీన్స్‌కి వేసుకోవచ్చు. లేకుంటే మనం ఫార్మల్స్‌కి కూడా వేసుకోవచ్చనమాట. నేను పక్కన అటాచ్ చేశాను కదా! ఫోటో చూడండి. ఇలాగ వస్తుందనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి కూడా సేమ్ వేలో కలెక్షన్ అనమాట. లైక్ కలర్ చేంజ్ అంతే అనమాట. ఇదొచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది. సో, దీనికైతే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట బటన్స్ అంతా. సో, మనకి స్టైలిష్‌గా అయితే సైడ్‌కి కూడా ఇచ్చారు బటన్స్ అనేది. అండ్ 2 పాకెట్స్ వచ్చేసాయి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ వే మనకి ఫుల్ లెంత్ వచ్చేసి బటన్ ఇచ్చారు. సో, ఇలా ఉందనమాట. లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వేలో ఇందాక మనం చూసినట్టే ఉంటుందనమాట. సో, లిటరల్లీ మీరు చెప్పండి ఎవరైనా వీడియో లాస్ట్ వరకి చూస్తూ ఉంటే, ఇట్లాంటి కలెక్షన్ మనకి బెంగుళూరులో గానీ, లేకుంటే మన సైడ్ గానీ ఎక్కడైనా ఉంటే నాకైతే కమెంట్ చేయండి. నేనైతే తప్పకుండా విజిట్ చేయాలనుకుంటున్నా. బట్ నేనైతే ఇంతవరకి చాలా షాపింగ్ మాల్స్ కానీ, చాలా షాపింగ్ ఏరియాస్ కానీ తిరిగినాను కానీ, ఇలాంటి కలెక్షన్ అయితే నాకైతే ఎక్కడ బెంగుళూరులో అయితే దొరకలేదు. నేను చాలా సార్లు కూడా సరోజిని అనేసి కూడా నేను విన్నాను కానీ, బట్ ఫస్ట్ టైం నేను ఢిల్లీకెళ్ళినప్పుడు విజిట్ చేశాను. ఒకే ఒక్కసారి విజిట్ చేశాను. నాకు తర్వాత మనం విజిట్ చేస్తామో లేదో తెలీదు. అండ్ మనం విజిట్ చేసినప్పుడు వీళ్ళ కలెక్షన్ ఉంటాయో లేదో అనుకోని, నేనైతే నాకు కావాల్సిన కలెక్షన్ అని తీసుకొనొచ్చాననమాట. బట్ దీంట్లో అయితే 80% యూజ్ చేయలేదు నేనింకా. 20% మాత్రమే నేను యూజ్ చేశాను. అండ్ ఇది ఇంకొక ఓవర్ కోట్ అని చెప్పొచ్చు. సూట్ అని చెప్పొచ్చు. అంత బ్యూటిఫుల్ కలెక్షన్. సో, దీనికైతే ఇక్కడ చూసారు కదా! చెక్స్ ఫార్మాట్‌లో వచ్చింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి పాకెట్స్ లాగా వచ్చిందనమాట. ఎనకాల థ్రెడ్ లాగా నడుంకి ఇలా డిజైన్ లాగా వచ్చిందనమాట. 2 బటన్స్ లాగా. బట్ అదైతే ఓపెన్‌లో లేదు. జస్ట్ స్టిచ్డ్ అనమాట డిజైనర్. చూసారు కదా! ఓవరాల్ లుక్ అయితే ఇలాగొచ్చింది. సో, ఇది అనమాట మన బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ సరోజిని మార్కెట్ షాపింగ్ అయితే. సో, నాకు తెలిసి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇన్ కేస్ మీరెవరైనా ఢిల్లీకి విజిట్ చేసినప్పుడు తప్పకుండా అయితే సరోజినికి విజిట్ చేయండి. మీరు సమ్మర్ టైమ్ విజిట్ చేస్తారా? వింటర్ టైమ్ విజిట్ చేస్తారా? రైనీ టైమ్ విజిట్ చేస్తారా తెలీదు. బట్ ఈ కలెక్షన్ దొరుకుతుందా? దొరకదా? అని కూడా నేను చెప్పలేను. బట్ 100% ఈ కలెక్షన్ అయితే నాకు సరోజినీలో దొరికాయి. ఇన్ కేస్ మీకు దొరికినట్టయితే తీసుకోండి. నిజంగా అయితే రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయి. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్. మీకు లుక్ అయితే రిచ్ లుక్ ఇస్తాయన్నమాట ఇదైతే. నిజంగా నేను యూజ్ చేసి చెప్తున్నాను. చాలామంది సరోజిని అంటేనే రీయూజ్డ్ క్లాత్స్ అంటారు. బట్ నాట్. మనం చూజ్ చేసి తీసుకోవాలి. షాప్స్‌లోనూ ఉంటాయి. అలాగే బయట ఉంటాయన్నమాట. సో, చూసారు గదా! ఇది అన్నమాట మన వీడియో ఈ రోజుటికి. అలాగే నా అవుట్‌ఫిట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.